హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రాల్లో 6వది తిరుత్తని. ఈరోజు ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. ఇక వీడియోకి వెళ్దామా? దక్షిణ భారతదేశంలో 6 ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుత్తని ఒకటి. తిరుత్తనిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో ప్రాచీనమైనది. దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ చోళ రాజులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు, స్వామివారిని సేవించినట్లు అక్కడ దొరికిన శాసనాల ద్వారా తెలుస్తోంది. తిరుత్తని దివ్యక్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ మురుగ పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు. తిరుత్తని క్షేత్రానికి ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీన్ని బియ్యపు కొండ అని, దక్షిణం వైపు గల కొండ కొంచెం నల్లగా ఉండడం వల్ల దీన్ని గానుగ పిండి కొండ అని కూడా పిలుస్తారు. తిరుత్తని క్షేత్రంలో స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులను బాధిస్తున్న శూరపద్మనితో యుద్ధం చేశాడట. వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడే ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది. స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చింది. అలాగే తనిగా అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం. ఇక్కడ స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. మెట్లు ఎక్కితే చాలు 365 రోజులు పూజించినట్లే. తిరుత్తని క్షేత్రంలో స్వామి ఆలయాన్ని చేరుకోవడానికి మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులు ప్రతీకలుగా చెబుతారు. అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం, కర్పూరం వెలిగించడం వల్ల సంవత్సరమంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించతలిచి తిరుత్తని కొండపైన తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడట. అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట. అప్పటి నుండి ఈ స్వామికి జ్ఞానశక్తిధరుడు అని పేరు వచ్చిందని శాస్త్రవచనం. తిరుత్తని క్షేత్ర విశేషం కుమార తీర్థం. తిరుత్తనిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరు వచ్చింది. అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమార తీర్థం. దీనిని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు. శ్రీరామునికి మనశ్శాంతి ప్రసాదించిన క్షేత్రం కూడా ఇదే. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుణ్ణి సేవించి అనంతరం రామేశ్వరుని ఆనతి మేరకు ఈ తిరుత్తని క్షేత్రానికి వచ్చి దర్శించాడట. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పరిపూర్ణమైన మనశ్శాంతి కలిగిందని శాస్త్రవచనం. ద్వాపర యుగంలో పాండవ మధ్యముడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు చేస్తూ తిరుత్తనికి వచ్చి ఇక్కడ స్వామివారిని కొలిచాడట.
తిరుత్తని దర్శించి పోగొట్టుకున్నవి పొందిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువు తిరుత్తని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడి పూజలు చేసి తారకాసురుడి వలన పోగొట్టుకున్న శంకు చక్రాలు తిరిగి పొందారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పోగొట్టుకున్నవన్నీ పొందుతారని ఒక విశ్వాసం. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థమును చెప్పలేకపోవడం వలన ఆయనను కుమారస్వామి బంధిస్తాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన తిరిగి శక్తి సామర్థ్యాలను పొందాడు. కాబట్టి తిరుత్తణి క్షేత్రానికి అంతటి ప్రాశస్త్యం ఉంది. అలాగే స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలోనే ఇంద్రతీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూలమాలను నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే 3 పుష్పములతో సుబ్రహ్మణ్యుని పూజించిన తర్వాతనే తారకాసుర రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడని ప్రతీతి. తిరుత్తని క్షేత్రంలో ప్రతిరోజు స్వామివారికి వైభవంగా పూజలు జరుగుతుంటాయి. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించి తరించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము వంటి ఛత్రము రుద్రాక్షలతో చేసినదే. ఇది చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. అంతేకాదు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్యుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి భక్తులకు అలరిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ స్వామివారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వపత్రాలతో చేసిన మాలను కూడా వినియోగిస్తారు. సంతానం ప్రసాదించే కావడి ఉత్సవం ఇక్కడ స్పెషల్. తిరుత్తని క్షేత్రంలో కుమారస్వామిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. దేవేంద్రుడే స్వయంగా ఇచ్చిన చందనం. ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఐశ్వర్యాలని ఇచ్చే విభూతి, తిరుత్తణిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అలాగే తిరుత్తణి ఆలయంలో భైరవుడు 4 శునకాలతో కలిసి ఉండడం 4 వేదాల పరిరక్షణకే అని శాస్త్రవచనం. భైరవుడి పీఠం ముందు 3 శనకాలు, వెనక భాగంలో మరో శునకం ఉంటాయి. విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం. ఇన్ని గొప్ప విశేషాలున్న తిరుత్తణి ఆలయాన్ని మనమందరం దర్శిద్దాం, తరిద్దాం. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతా కీ జై. జై హింద్.